నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా పర్యటనలో నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా చెన్నై నుండి నవజీవన్ ఎక్స్ప్రెస్లో తిరుపతి జిల్లా గూడూరుకు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేశారు. రైల్వే స్టేషన్లో అధికారులు, బీజేపీ నాయకులు మాజీ ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. చెన్నై నుండి నవజీవన్ ఎక్స్ప్రెస్లో గూడూరు రైల్వే స్టేషన్కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేశారు. మాజీ ఉపరాష్ట్రపతికి గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రైల్వే ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు, గూడూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, పలువురు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి వెంకటచలం స్వర్ణ భారత్ ట్రస్టుకు వాహనంలో బయలుదేరి వెళ్లారు. మాజీ ఉపరాష్ట్రపతి రాకతో రైల్వే స్టేషన్ వద్ద పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గూడూరు డివిజన్ పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, చదువుకున్న యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. మన యువత ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని, రాష్ట్రంలోని యువకుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన యువశక్తి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో యువశక్తి బహిరంగ సభ వాల్ పోస్టర్ విడుదల చేసిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయలేదని, ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి భారీ బహిరంగ సభ ద్వారా జనసేన పార్టీ యువతకు అండగా నిలుస్తుందని మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ సభను జయప్రదం చేసేందుకు ఈ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, ఉపాధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్, నాగార్జున, మండల కార్యదర్శులు మణికంఠ, అనిల్, క్రాంతి, శోభన్ బాబు, నాగరాజు, కుట్టి వసంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా మన యువత మన భవిత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తారీఖు భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటివరకు వేయలేదు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు గడిచినా ఇప్పుడు దాకా ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా, అలాగే ఇటువంటి పరిశ్రమలు కానీ ఏమీ లేకుండా యువత అంతా నిరుద్యోగులుగా మిగిలిపోయి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేసి అక్కడ పనులు చేసుకుని కూలి పనులు చేసుకుని జీవన స్థితికి దిగజారడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని యువత వీళ్ళందరి మీద సమస్యల మీద రేపు పవన్ కళ్యాణ్ గారు
శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి పేరుతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మన రాష్ట్రంలో ప్రధానంగా యువత ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్య, అలాగే మన పరిశ్రమలలో వచ్చే ఉద్యోగ అవకాశాల మీద, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద, జాబ్ క్యాలెండర్ మీద, అన్నిటి మీద పూర్తి స్థాయిలో యువతతో మమేకమై మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యువశక్తి కార్యక్రమం సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గం నుంచి కూడా మేము పెద్ద సంఖ్యలో ఆ సభకు తరలించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. అలాగే అక్కడ మాట్లాడేదానికి కూడా చాలా మంది ఇప్పటికే పేర్లు కూడా నమోదు చేసుకున్నారు మన గూడూరు నియోజకవర్గం నుంచి. ప్రతి ఒక్కరు గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరు వీర మహిళలు కావచ్చు, ప్రత్యేకించి యువతకు చెప్పే సందేశం ఏంటంటే ఇది మన కోసం నిర్వహించిన సభ కాబట్టి ప్రతి ఒక్క యువత అక్కడ చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుంటే యువతకు పూర్తి భవిష్యత్తు ఉంటుంది. అలాగే రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఒక జనసేనతోనే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం. తిరుపతి జిల్లా గూడూరు 2023 జనవరి 12వ తేదీన మన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఘనంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 8, 2023 తేదీన ఆదివారం రాత్రి 11 గంటలకు గూడూరు A1 గ్రేడ్ పరిధిలోని క్రీడాకారులకు షటిల్ టోర్నమెంటును గూడూరులోని తాళమ్మ దేవస్థానం వద్ద ఉన్న HD ఎరీనా ఇండోర్ స్టేడియం నందు సిరి న్యాచురల్స్ వ్యాలీ అధినేత MV నరసరాజు గారి సహకారంతో నిర్వహించడం జరిగింది. దీనిలో విన్నర్గా నిలిచిన దీపు మరియు విష్ణు, రన్నర్స్గా నిలిచిన రమేష్ మరియు చంద్ర, 3వ స్థానంలో నిలిచిన రాజా మరియు సంవిత్, 4వ స్థానంలో నిలిచిన ఖలీద్ మరియు చైతు వీళ్లకు షీల్డ్ మరియు మెడల్స్తో సత్కారం జరిగింది. ఇక అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, సీనియర్ క్రీడాకారులు శ్రీహరి గారు, నాగేంద్ర గారు, కలాం, హర్ష, కార్యవర్గ సభ్యులు పేడి కరిముల్లా, గ్రైనెట్ ప్రభాకర్, మామడూరు రాధయ్య, CVR న్యూస్ సతీష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ఉత్సవాల్లో భాగంగా అదే 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి ఉత్సవాలు ప్రారంభమై అంటే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో మనందరికీ గూడూరులో నాకు కూడా ఇష్టమైన ఈ ఒక షటిల్ టోర్నమెంట్ని క్రమం తప్పకుండా ప్రతి ఏటా మనం ఘనంగా చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు బయట అవుట్డోర్లో NG హోమ్లో జరుపుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది మన గూడూరుకి చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక గొప్ప వరంలాగా హర్షాన్ దీపు మనకు మంచి అవకాశాన్ని ఇక్కడ కలగజేశాడు. మొన్న చెప్పినట్టే వాళ్ళు లేకపోతే ఈ ఒక ఇండోర్ కోర్టు కానీ మనకు కలగానే మిగిలి ఉండేది గూడూరుకి. మొన్న 91 నుంచి ఇప్పటి వరకు అంటే నేను 89 నుంచి ఆడుతున్నాను షటిల్. కానీ మేము 91 నుంచి బాగా హుషారుగా ఆర్డీఓలకి లెటర్లు ఇవ్వటం మొదలుపెట్టాం. అప్పటి నుంచి అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ ఏ ఫలితం లేకుంటుంది. కానీ ఇద్దరు పిల్లలు మాత్రం దీన్ని పట్టుదలగా పట్టుకొని మరి సాధించిన దానికి దీపుకి హర్షకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి మన వైపు నుంచి ఏం సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా అందరూ ఇవ్వాలి. దాంట్లో ప్రగతి సేవా సంస్థ అయితే ఖచ్చితంగా హర్ష మీకు మా వైపు నుంచి మీకు ఖచ్చితంగా ఏ సహాయం కావాలన్నా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఏదైనా సరే మన తోడ్పడేదానికి దోహదపడతామని ప్రగతి సేవా సంస్థ తరఫున మనం చెప్తున్నాం. ఈరోజు చాలా చక్కగా ఉదయం నుంచి నైట్ వరకు
చాలా చక్కగా ఆటలు జరిగాయి. ఈ ఆటలు ఆడిపించే దాంట్లో ముఖ్యంగా మా కలాం గారు కానీ మా కరుముల్లా గారు కానీ వీళ్ళొక ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ పెట్టకపోతే మనకి మ్యాచ్లు అయితే ఖచ్చితంగా అయ్యుండవు. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గెలుపోవటంలో సహజం. ఎందుకంటే మనం ఓడిపోయిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ దానికోసం బాగా ప్రయత్నిస్తుంటాం. గెలిచిన వాళ్ళకి ఒక్కరంతా ఇది ఉంటుంది. కాబట్టి ఈ గెలుపోవటం వల్ని పక్కన పెట్టేసి సరదాగా ఈ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఇంకొక చిన్న సూచన, నేను ఉదయం చెప్పినట్టే ఎక్కడికైనా మనం బయట పోయే పిల్లలకు మాత్రమే ఇది. బయట పోయే పిల్లలు ఈ ఫిక్సర్స్ కాగితం మాత్రం దయ ఉంచి చూడొద్దు. అంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబాకండి. మీరు ఈ ఒక ఫిక్సర్స్ కాగితం మీద ఎప్పుడు ఫోకస్ పెడతారో మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. నిర్వాహకులకి అదేవిధంగా పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి గతంలో ఒక పాట వింటూ ఉంటాం చిన్నప్పుడు, రామాయణాన్ని పాడినా విన్నా పుణ్యం వస్తుందని. దాని సంగతి ఎలా పక్కన పెట్టినా షటిల్ ఆడడమే కాదు, చూస్తే కూడా ఎనర్జీ వస్తుందని నాకు ఈరోజు స్పష్టంగా తెలిసింది. గెలిచిన టీంకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళని గెలిపించిన టీంకి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ మధ్య రియాలిటీ షోలు అన్నీ వస్తున్నాయి కాబట్టి గెలిచిన వాళ్ళే కాకుండా వెనకున్న వాళ్ళు కూడా మంచి సోర్సెస్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రగతి సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని మా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు చెప్పారు. కాబట్టి హెచ్డి అంటే హై డెఫినేషన్ అని మార్నింగ్ నుంచి అనుకున్నాను, హర్ష దీపం అని ఇప్పుడు తెలిసింది. నిజంగా కూడా గూడూరు గర్వకారణంగా ఈ ఆడిటోరియం కట్టినటువంటి వాళ్ళిద్దరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. ఇంత పెద్ద కార్యక్రమాలు రోజు చేస్తున్నాడు, మామూలు ఎప్పుడో ఒకటి చేయడం కాదు. కాబట్టి చంద్ర ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించినాడు. ఇంత స్పీడ్గా రోటరీ లైన్స్ అవన్నీ ఉన్నాయి, వెనకబడిపోతున్నట్టున్నారు నా చూడ ప్రతిరోజు కార్యక్రమం. కాబట్టి ఇది అంతా కోయిన్సైడ్ చేసి దానికి సంబంధించిన సపోర్టర్స్ కరిమల లాంటి వాళ్ళు, భాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళని ఎన్నిసార్లు పొగిలినా తప్పటి మేము ఎవరూ చేయలేని పని హర్షదీప్ కూడా చేశారు. కాబట్టి దాని ఫలితాలు మనం బాగా ఫలితాలు కనిపిస్తున్నాయి. సంవత్సరానికి కొత్త నీళ్లు పోతూ ఉంటే, పాత నీళ్లు పోతుంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏటికి పిల్లలు కూడా చక్కగా బాగా తయారవుతున్నారు. ఎవరు చేయలేని పని వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి అభినందించాల్సిన విషయమే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు చంద్ర. మేము ఆవిడా కానీ మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. వైఎస్ జగన్ పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి జగన్మోహన్ రెడ్డి సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే అన్నీ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, మీరారెడ్డి, గపూర్, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సేవలు, సంక్షేమ పథకాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్క పథకం వెనకాల చూస్తే ఎంతో దూరం ఆలోచనతో ఆ మహానుభావులు పెట్టుకున్నారు. తర్వాత ఒక నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలో అవే మన లక్షణం. మా నాయకుడి ఆలోచనపరుడు, ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం కూడా వ్యతిరేకం చేయడు. ఆ తర్వాత మాట తప్పని వ్యక్తి, మాట తప్పడు. ఆ తర్వాత సమస్యలు తెలుసుకోవడానికి అని చెప్పి వయసులో చిన్నవారు, అంత మునుపు ఏ బాధ్యత కూడా. సో ఈరోజు మేమందరం కలిసి సంతోషంగా ఆ పాదయాత్ర ముగిసి 4 సంవత్సరాలు అయింది కనుక ఎంతో సంతోషంగా కేక్ కటింగ్. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజమైన ప్రజాస్వామ్యం చూపించాడు ఆ మహానుభావుడు.
వారికి నివాళులు అర్పించి మళ్ళీ ఈ విధంగా కేక్ చేసుకుని పెద్దలు గోపాలరెడ్డి గారు, రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పత్రిక గారు, అలాగే మిగిలిన నాయకులు ఒక్కొక్కరు మండలాల నుంచి కూడా చిక్కమూడి నుంచి పోయించారు. ఇంకా రమణయ్య గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, అలాగే గోపి గారు, అల్తాఫ్ గారు, అజీజ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రంగా చేస్తున్నారు ప్రొఫెసర్ గారికి, వైఎస్ఆర్సీపీ సేవకులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన ఆ రోజు ప్రజా సంకల్పం మన ఊరు గుండా కూడా పోయింది. ఊరు పట్టలేదు, జనాలు పట్టలేదు. ఆయన ఒకటే మాట చెప్తూ వెళ్ళాడు. ముఖ్యంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో హరిజన గిరిజన బలహీన మైనారిటీ వర్గాలు వాళ్ళందరినీ హక్కును చేస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఏదో విన్నాడు. విని ఈ చేతో వదిలేదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పాడు. 3 పదాలు అని చెప్పాడు. సామాన్య ఆయన కంటే కొంటే తెచ్చాయని అది పెట్టేసి చెప్తాము. ఆ 3 వాక్యాల్ని ఆయన తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ మా నాన్నగారి సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో, ఏ విధంగా అయితే ఆయన ఒకడు ఎవ్వరూ కనీ వినని రూహతులు అసలు ఏంటి, ఈయన వయసు ఏంటి, ఈయనకి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అంటే ప్రతి సమస్యకి మూలాల్లోకి వెళ్తున్నాడు. ఊరికి ఏదో చేసేసాం పట్టేసామని పోస్ట్ వేసుకోకుండా మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్లో నుంచి ఆ సమస్యనంటే పరిష్కారం చేయాలా అన్న అనేది ఆయన ఒక సంకల్పంగా పెట్టుకున్నాడు. దాదాపు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జగనన్న భూరక్ష భూ సర్వే అని చెప్పాడు. ఆయన మిగతా వాళ్ళు అలాగేదో 4 మూలలు చూపించేసేసేయండి అని చెప్పకుండా ఈరోజు దాని మీద ఎంత లోతుగా పోయి ఆయన అధ్యయనం చేశాడో తాట తీస్తున్నాడు ఈరోజు రెవెన్యూ వాళ్ళని. ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆయన చేసినటువంటి కృషి, ఆనాటి ఓదార్పు యాత్ర నుంచి ప్రతి పల్లెలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ తండ్రి కోసం చనిపోయినటువంటి పేద కుటుంబాన్ని అది మారుమూల గ్రామం అయినా వదిలిపెట్టకుండా వాళ్ళని పోయి స్పృశించాడు. వాళ్ళ యొక్క ఆర్తిని తీర్చాడు. వాళ్ళ బాగోగుల కోసం పనిచేశాడు ఆయన అధికారంతో నిమిత్తం లేకుండా. అదేవిధంగా ఎన్నో కుట్రలు చేశాయి. ఈ రాష్ట్రంలో ప్రజాబలం కలిగిన నాయకుడు ఉండకూడదని ఈ ప్రజాబలం కలిగిన నాయకుడిని ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరుతుందంటే ఈరోజు పరిస్థితి ప్రతి ఒక్క విధంగా పేదల పాలిటి పిండిదిగా ఆయన వచ్చాడు. ముఖ్యమంత్రిగా అధిష్ఠించిన తర్వాత ఈరోజు ఆయన మనసంతా ఒకటే. ప్రతి సామాన్యుడు, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలా అనే ఏకైక తలంపుతో ఆయన ఈరోజు ఆ సంక్షేమ పథకాలు తీసుకొని ముందుకు పోతున్నాడంటే నిజంగా మనమందరం, ముఖ్యంగా మైనార్టీలు అయితేనేమి, ఎస్సీ, మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారో దానికి అనుగుణంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా, ఏ సమస్య ఉన్నా కూడా ముందుగా ఆ యొక్క మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్లో ఉన్నటువంటి సమస్యను తీసి ఈరోజు విజయ పదవిలో తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మనం ఖచ్చితంగా కూడా అభినందించాలి. ఎందుకంటే మనకు తెలుసు చాలా ఏళ్ళగా పైలేర్ హాస్పిటల్ మూలబడిపోయింది. దాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చి గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల గర్భిణీలకు గూడూరు జన విజ్ఞాన వేదిక పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో వీరు చేసే సేవా కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వైసీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీలు సుఖ ప్రసవం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని, గర్భిణీలు డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ పరీక్షలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే గర్భిణీల కొరకు జన విజ్ఞాన వేదిక గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల పౌష్టికాహారం అందించడం అభినందనీయమని, వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జేవీబీ కేవలం మూఢనమ్మకాల మీదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని, ప్రతి నెల గర్భిణీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారావు, జేవీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, కిషోర్ రెడ్డి, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, కటకం శ్రీను, విజయ్ బాబు, వెంకట్, ప్రభాకర్, జగదీష్, ఇబ్రహీం, ఆనంద్, విజయ్, చిరంజీవి, మల్లికార్జున, శర్మ తదితరులు పాల్గొన్నారు. మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడ వచ్చిన గర్భవతులందరికీ అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి తగిన సలహాలు ఇచ్చి పంపిస్తుంటారు. ఈ కార్యక్రమంలో పూర్తి అయ్యేకి 1-2 గంటలు అవుతుంటుంది. అందువల్ల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు జేవీ వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయమని కోరిన వెంటనే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు పూర్తయి 9 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇది చాలా సంతృప్తమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా జరపడానికి ప్రధాన కారకులు మా జేవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి నడిపిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు స్పాన్సరు మూలి కిషోర్ రెడ్డి గారికి వారు పేదలకి గర్భవతులకు భోజనాలు అరేంజ్ చేయడానికి ముందుకొచ్చి నందుకు ఆయనకి మేరకు ప్రతి నెల మేము 9వ తేదీన ఇక్కడ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారము మా జన విజ్ఞాన వేదిక తరఫున సప్లై చేయబడుతున్నది. అందులో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు మాకు డోనర్స్ అంటే మా వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు. ఆ విధంగా వాళ్ళకు నెల కూడా వచ్చేటువంటి ఈ స్కానింగ్ అయితేనేమి, బ్లడ్ టెస్టులకు అయితేనేమి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసి మంచి బిడ్డను కనాలని చెప్పే ఉద్దేశంతో పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతున్నది. అయితే ఈరోజు ఈ కిషోర్ రెడ్డి గారి దాతృత్వంతో ఈరోజు 9వ తేదీ మేము ఇక్కడ పౌష్టికాహారం అందజేయడం జరుగుతున్నది. మా ఆహ్వానితులు ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాం మా జన విజ్ఞాన వేదికకి ఎంతో పేరు తెచ్చింది. మాకు కూడా మా సంస్థకి చాలా సంతృప్తినిచ్చినటువంటి ప్రోగ్రాం ఈ జేవీ ప్రోగ్రాం. ఈ 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఈరోజు మొట్టమొదటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆత్మీయులు అన్నగారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్యాంప్రసాద్ అన్నకి జేవీ తరఫున ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతూ వారు ఇచ్చిన దానికి మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కూడా ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరు సుఖవంతమైనటువంటి డెలివరీ అవ్వాలంటే డాక్టర్ సలహా మేరకు డాక్టర్ గారు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారన్న విషయం మీకు తెలిసిన విషయం. అయితే మీరు గతంలో చూశారు, ఈ కోవిడ్ ఈ ప్రపంచాన్ని వణికించినప్పుడు అప్పుడున్నటువంటి మంత్రగాలు అయితేనేమి, బాబాలు అయితేనేమి, స్వామీజీలు అయితేనేమి వెళ్ళి ఎక్కడో దాంకుంటే మీకు సేవలు అందించినటువంటి వ్యక్తులందరూ కూడా డాక్టర్లు అయితేనేమి, మన ప్రభుత్వ డాక్టర్లు, మున్సిపల్ స్టాఫ్, పోలీసు వారు, ఇతరతర ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకోవడం జరిగింది. అంటే ఈ మూఢనమ్మకాలని చెప్పే వ్యక్తులు సమస్య వచ్చినప్పుడు మాయమైపోతూ ఉంటారు. ఈ లోపల మిమ్మల్ని మోసం చేసడానికి విలేజ్ ప్రత్యేకించి ఈ గ్రామాల్లోకి వచ్చి తాయితీలు కట్టడం, మీకు ఏదో మంత్రాలు వేస్తామని చెప్పి మోసం చేస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ మరణాలు తగ్గించడము. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 8వ తేదీన మన జేవీ సభ్యులు వాళ్ళు పౌష్టికాహారాన్ని ఈ గర్భిణీ స్త్రీలకు అందించి వాళ్ళ యొక్క క్రమం తప్పకుండా గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ గర్భిణీ స్త్రీలందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా వైద్యుల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ మీ యొక్క రేషన్ కార్డు అయితేనేమి, ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి, అట్లాగే ఈ బ్యాంక్ పాస్ పుస్తకం అయితేనే తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా తీసుకురాగలిగితే మీకు ప్రభుత్వం తరఫున కొన్ని ఆసరా కింద మీకు మామూలు కాన్పు అయితే 5,000 ఇస్తుంది. అట్లాగనే సిజేరియన్ అయితే 3,000 లెక్కన ఇస్తుంది. ఈ కంపల్సరీగా మీరు వచ్చినప్పుడు ఇవి ఉంటేనే ఇవి మీకు చేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, అట్లాగనే బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకురావాలని నేను కోరుతున్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ జేవీవీ సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ పౌష్టికాహారాన్ని అందించినందుకు వాళ్ళకి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
తల్లి బిడ్డకి ఇద్దరు కూడా సురక్షితంగా ఉండే విధంగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పే ఆలోచనతో ఉన్న సందర్భంలో రాజన్నతో పరిచయం అవ్వడం, రాజన్న చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకి మేలు చేయాలా. ఇప్పుడు చెప్పినట్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విఘ్నేశ్వరుడు బొమ్మల్ని కాకుండా మట్టితో చేసిన బొమ్మల్ని చేయాలని అనడం, ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని అనుకున్న సందర్భంలో మొట్టమొదటిగా నిర్ణయం తీసుకుని ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్వస్తి పలకాలని చెప్పి ఒక జీవోని ఇష్యూ చేయడం నిజంగా అభినందనీయం. ఇటువంటివి రాజన్న ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఇప్పుడు దాకా వచ్చారు. ఆయన కానీ ఆయనతో ఉన్న టీం కానీ వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా అనుకున్న టైం ప్రకారం అనుకున్న తేదీన తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా భోజనాలు కల్పించాలా, భోజనాలు ఎవరు ఇస్తాం అనేది కాదు కానీ ఆ టైంకి అందించాలనే ఆలోచన రావడం అనేది మాత్రం గొప్పతనం. ఈరోజు నా తమ్ముడు కిషోర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముందుండి అన్న ఇట్లా మనం అన్నోళ్ళు రాజన్నోళ్ళు అడిగారు భోజనాలు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది. దాతలు అందిస్తున్న సహకారంతో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని గూడూరు రోటరీ క్లబ్ వెస్ట్ ట్రెజరర్ వాసుగౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయుత కార్యక్రమంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు క్లబ్ సభ్యులు అందజేశారు. ట్రెజరర్ వాసుగౌడ్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ వెస్ట్ పర్మనెంట్ ప్రాజెక్టు కింద చేయుత కార్యక్రమం ప్రారంభించామని, ఎంపిక చేసిన నిరుపేదలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు దాతల సహకారంతో అందిస్తున్నామని, నేటి కార్యక్రమానికి దాతగా కొండూరు సుధాకర్ రాజు సహకారం అందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గూడూరు పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి రోటరీ చేయుత కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన రోటేరియన్స్ అందరికీ, విచ్చేసిన లబ్ధిదారులందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత ఈరోజు దాతగా కొండూరు సుధాకర్ రాజు గారు వ్యవహరిస్తున్నారు. కొత్తగా చేరినప్పటికీ సుధాకర్ రాజు గారు ఈరోజు డోనర్గా వ్యవహరించడం అందరికీ ఆయన సేవా దృక్పథానికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దీన్ని కంటిన్యూ చేయాలంటే చిన్న పని కాదు. ప్రతి నెల దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ధనంజయ మ్యాగ్నెట్ అతను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు మా ప్రెసిడెంట్ ఈ డోనర్లంతా కూడా. మరి ఈరోజు డోనర్ అయిన సుధాకర్ రాజు గారు అందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సేవ చేసే దృక్పథం, సేవ చేసే ఆలోచన చాలా మందిలో ఉంది. దాన్ని వాడుకునే టాలెంట్ మటుకు మా ప్రెసిడెంట్ ధనంజయకు ఉంది. నిజంగా ఇంకా కూడా దీన్ని స్ఫూర్తితో 27వ తేదీ ప్రతి నెల 27వ తేదీ ఈ దివ్యాంగులు చేయుతాను అనేది ఒక కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో పాలిటిక్స్లో పాల్గొనంటే బలవంత పెళ్లిలాగా ఉంటుంది. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. సో మరొకసారి ఇప్పుడే రోటరీ క్లబ్ సభ్యుల్ని, ప్రెసిడెంట్ని, సెక్రటరీని రోజు ఆయన కారణాంతరం రాలేకపోయారు. వారిని అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద మెగా ప్రాజెక్టు తీసుకోమని చెప్పాను. నెక్స్ట్ మంత్ కానీ ఏదైనా కూడా బర్డ్ వాటి చేత ఈ వికలాంగుల కార్యక్రమం అన్నీ లేకుండా ఉంటే మాకు చిరపరిచిత డాక్టర్ గోపీనాథ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మన కృష్ణ ఎల్లసిరి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇస్తూ దాతగా మా కుమారుడు సుధాకర్ రాజు యూనివర్సిటీ పోతున్నాడు. ఆయన రాలేని పక్షంలో వాళ్ళ తండ్రిగా నేను వచ్చి ఇక్కడ అందరినీ కలుసుకోవటం జరిగింది. ఈ సేవా కార్యక్రమం అనేది దేవుడు ఇచ్చిన వరము, చేయటం మంచిదే. ప్రతి ఒక్కరూ చేసి దీన్ని పేదలకి ఏదైనా వాళ్ళ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం దాని ప్రకారం మేము నడుచుకుంటూ తాళూరు శ్రీనివాసులు ప్రేయర్ జరిగింది. ఇది అదేవిధంగా ప్రతి నెల 27వ తేదీ కూడా దివ్యాంగ భరోసా అనే ఒక కార్యక్రమాన్ని ధనంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రతి నెల కొనసాగిస్తున్నాం.
దీనికి అంతలో కూడా దాతల సహకారం ఎనలేనిది. వారిని ముందుగా భగవంతుడి ఆశీస్సులు ఎవరెవరో ఉండాలని మేము క్లబ్ తరఫున కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ధనంజయకి వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల ఈరోజు ప్రోగ్రాం రాలేకపోయారు. ఈరోజు దాతగా మనకి రామసుబ్బరాజు గారి కుమారుడు కొత్తగా ఈ ఇయర్ రొటేరియన్ సుధాకర్ రాజు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్ జాయిన్ అయినా సరే ఈ ప్రోగ్రాంకి చాలా విశిష్టతగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రామసుబ్బరాజు గారు చెప్పినట్టు భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే ఈ సేవల కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రోగ్రామ్ని కంటిన్యూటీగా కొనసాగిస్తూ గత 2 సంవత్సరాలు ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది కాక అడిషనల్గా దివ్యాంగుల భరోసాను కూడా రోటరీ చేయుత ప్రోగ్రాం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి దాతగా ఈరోజు గుండూరు రామసుబ్బరాజు కుమారుడైన సుధాకర్ రాజు గారు డోనర్గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎల్ఎస్ఎల్ గోపాలరెడ్డి గారికి మరియు సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు జోనల్ మెంబర్స్ అయినటువంటి వాసుగౌడ్ గారికి మరియు బొల్లారెడ్డి గారికి. తిరుపతి జిల్లా గూడూరు 2023 జనవరి 12వ తేదీన మన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 2వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఘనంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 9వ తేదీ 2023న సోమవారం ఉదయం 10:30 గూడూరులోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు వివిధ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన 16 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను మన కార్యవర్గ సభ్యుడు అయిన మేడునూరి సురేష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, హెచ్ఎం రావుఫ్ గారు, పీడీలు సురేష్, శివ, కల్పన, మల్లికార్జున్, టీచర్, కార్యవర్గ సభ్యులు పీడీ కరిముల్లా, వాకటి రామ్మోహన్ రావు, గ్రైనెట్ ప్రభాకర్, వాట్షాప్ రాము, పిల్లిల శ్రీను, కృష్ణారెడ్డి, సివిఆర్ న్యూస్ సతీష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్కి సెలెక్ట్ అయిన మన గూడూరు మండలంలోనే అన్ని హై స్కూళ్ళు, టౌన్ హై స్కూళ్ళు అయితే 16 మంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 16 మంది పిల్లలకి మా పీటీ కర్మల గారు అంటే మా కుటుంబ సభ్యుడు వాళ్ళకి మంచి స్పోర్ట్స్ డ్రెస్సులు కానీ ఇస్తే ఇంకొద్దిగా బాగుంటుందని మనలో ప్రగతి సేవా సంస్థకి చెప్పిన వెంటనే అదే విధంగా మా కుటుంబ సభ్యుడైన మా మేడనూరు సురేష్ రెడ్డి స్పందించి అన్న నేను ఇస్తానన్న డ్రెస్సులు అని చెప్పటం ఇవ్వటం జరిగిపోయింది. మా సురేష్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా సురేష్ రెడ్డి ఏంటంటే జీవితకాలం ప్రతి నెల 2వ శనివారం వృద్ధాశ్రమంలో ఒక 4,000 రూపాయలు భోజనాలు ప్రతి నెల, అంటే జీవితకాలం మా సురేష్కి అభినందించాల్సిన విషయం. దేవుడు ఆయన ఇంకా చల్లంగా చూడాలి. ఎందుచేతనంటే ఇలాంటి వాళ్ళు కానీ వ్యాపార రీత్యా కానీ డెవలప్ అయితే మనలాంటి పేద పిల్లలకి ఇంకొద్దిగా మెరుగ్గా ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుందని ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా మా సురేష్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మిమ్మల్ని తయారు చేసిన గురువులు, పీటీ మేడంకి, పీటీ సార్లకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మనకున్న అరాకుర సౌకర్యాల్లో స్టేట్ లెవెల్లో మీరు సెలెక్ట్ అవ్వటం అంటే ఆషామాష విషయం కాదమ్మా. ఎందుకంటే మీరు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది మీకు. దీంట్లో చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం. దాంట్లో కానీ మీరు కానీ అనేక మంది పిల్లలు వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించున్నారు. ఈ అర్హత సాధించినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి మరి ఛాంపియన్షిప్స్ నందు పాల్గొనబోతున్నారు. మరి వారికి స్పోర్ట్స్ యూనిఫామ్ అన్నది ప్రతి పాఠశాల నుండి 2 క్రీడాకారుల్ని, రాష్ట్ర స్థాయి క్రీడాకారుల్ని తీసుకొని మరి ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా 3వ వార్షికోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ గూడూరు నందు మరి క్రీడాకారులకు చక్కని స్పోర్ట్స్ యూనిఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి మా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు, పాఠశాల హెచ్ఎం శ్రీ మన రౌఫ్ గారు, అదేవిధంగా మరి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మరి ఫిజికల్ డైరెక్టర్స్ సురేష్ గారు అయితేమి, అదేవిధంగా కల్పన మేడం గారు, మరి హోస్ట్ స్కూల్ శివ గారు, అదేవిధంగా మా
యోగా మేడం గారు వీరందరూ విచ్చేసి మరి ఈ యువ క్రీడాకారులకి మరి ఈరోజు చక్కని స్పోర్ట్స్ యూనిఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ టోర్నమెంట్స్ కాబట్టి మన పిల్లలు అక్కడ పాల్గొంటారు. కాబట్టి పాల్గొన్న క్రమంలో మరి మంచి అంశాన్ని ఎన్నుకున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్న వసతులు వినియోగించుకొని వ్యాయామ ఉపాధ్యాయ సహకారంతో అనేక క్రీడల్లో అనేక ఆటల్లో వాళ్ళు స్టేట్ లెవెల్కి ఎంపిక కావడం చాలా ఆనందదాయకం. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక యూనిఫామ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ డ్రెస్తో వాళ్ళు స్టేట్ లెవెల్లో పాల్గొనాలనే మంచి ఉద్దేశం తీసుకున్న ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే సార్ చెప్పినట్లుగా చదువుతో పాటు క్రీడలు కూడా సమాంతరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. దాంతోపాటు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ ఉండి క్రీడల్లో కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళినట్లయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. అట్లాగే ఇప్పుడుంటే క్రీడా రంగంలో ఏ ఒక్క ఆ క్రీడను కూడా తీసేయడానికి లేదు. ఆర్చరీలో కూడా చాలామంది ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఊహించలేం ఆర్చరీ అనే గేమ్ గూడూరులో జరుగుతుందని. కాబట్టి ఇక్కడ అవకాశం అందిపుచ్చుకోవాలా. అట్లాగే ముందుగా ఆ గూడూరు మండలం వ్యాయామ ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు సెలవులైనా కూడా లెక్క చేయకుండా వచ్చి పిల్లలకి నేర్పించడం. అట్లాగే మా పాఠశాల తరఫున కూడా కొంతమంది పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే క్రీడాంశాలు ఎంతగా ఇప్పుడు ప్రభావితం చేస్తూ తెలుస్తుంది మనకి. అట్లాగే దానికి అనుగుణంగా మా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవ ప్రమాదం అనే మంచి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ 4వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దీని సందర్భంగా వార్షికోత్సవాలు జరుపుకుంటూ 2వ తేదీ నుంచి 12వ తేదీ దాకా అనేక కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలకి వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వాలని చెప్పి తలిచారు. ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. చదువు ఒక్కటే మనకు ముఖ్యం కాదమ్మా, చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే స్పోర్ట్స్లో బాగా పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా మనం స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తూ మన చదువుని కూడా డెవలప్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ సంక్రాంతి పండుగ సందర్భంగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి 20 మంది మహిళలు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి పీఈటీ మేడమ్స్ విజయమ్మ, విజయలక్ష్మమ్మ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని కావేరి, రెండవ బహుమతి బి ఉషకి, మూడవ బహుమతి కె రాధకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. లయన్స్ అధ్యక్షులు డి రవీంద్రారెడ్డి 10,000 రూపాయలు విలువ చేసే గృహ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పాస్టా రీజన్ చైర్మన్ లయన్ ఆర్వి రావు, ఎంజీఎఫ్ సెక్రటరీ పివి మనోజ్ కుమార్, ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి, లయన్స్ సభ్యులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మన స్త్రీలందరినీ కూడా చైతన్యవంతం చేయాలనేటువంటి దాంట్లో భాగంగా వైజేపీ లయన్స్ క్లబ్ వాళ్ళు గత సంవత్సరం నుంచి టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. మొదటి బ్యాచ్ పూర్తయిపోయింది. రెండవ బ్యాచ్లో సుమారుగా 20 మంది స్త్రీలు చాలా ఉత్సాహంగా, నేను గతంలో నెలలో చూసిన దానికంటే ఈరోజు నేను మీరు తయారు చేసినటువంటి దుస్తులు కానీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మీరు ఈ 2 నెలలు పూర్తి చేసుకునేసరికి మంచి శిక్షణ పూర్తి చేసుకొని మీ స్వయంగా మీరు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దనే కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మీరు ఆర్థికంగా కుటుంబానికి దోహదపడతారని చెప్పినని ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా ఈ కుట్టు శిక్షణలో కార్యక్రమంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వీళ్ళకి ముగ్గుల పోటీ పెడితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మేము ఈరోజు ముగ్గుల పోటీ కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు చైతన్యవంతం కావాలి. వాళ్ళు ఆర్థికంగా నాకే పెద్ద దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ కాదని కానీ నాకు నమ్మకం లేదు, కానీ దైవత్వం మీద నమ్మకం ఉన్నాను. దేవాలయం బయట కూర్చున్నప్పుడు ఆ ప్రకంపనలు వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నది ఇది అని చెప్పి విగ్రహం దగ్గర పోయినప్పుడు వాడు అట్ట దోసేసి ఇట్టు దోసేసి పక్కకు దోసేసేసి అదంతా మెకానికల్గా ఉంటుంది. కానీ జనాలు మేబీ కరోనా ఎఫెక్ట్ అనుకుంటున్నాను. కరోనా తర్వాత ఏ దేవాలయం కన్నా ఎవరైనా నన్ను పిలుస్తారు ముఖ్యమంత్రి, ఏ దేవాలయం 100%
పెరిగిపోయింది. అలాగే సేవా కార్యక్రమాలు కూడా అంతకంటే కూడా దాదాపు రెట్టింపు అయినాయి. రోటరీ కానివ్వండి, లైన్స్ కానివ్వండి, ఎవరైనా వదాన్యులు కానివ్వండి, లేదా ఇంకెవరైనా కానివ్వండి, మా రామ్మోహన్ రావు గారి పోటీ, ఆయన ఒక అజ్ఞాత దాత, గుప్త దాత. ఆయన చేసేది, నేను ఒకరోజు ఎవడో నా దగ్గరికి వస్తాడు, ఏమంటే సార్ నా పిల్లలు చదివిస్తూ ఉన్నారు, ఎక్కడ చెప్పుకోడు ఆయన. అలాగే కొంతమంది ఉన్నారు, మన బిఎన్ రావు గారని, వాళ్ళ చారిటీస్ తరఫున. ఇవన్నీ ఏంటంటే జనాల్లో నాకు తెలిసి ఒక చైతన్యం, ఒక మంచి, మనం కూడా ఏదైనా మంచిలో పాల్గొంటే బాగుండవు, మనం కూడా ఏదైనా దైవత్వంలో పాల్గొంటే బాగుంది. ఇప్పుడే నాకు టీచర్స్ చెప్తారు ఎడ్యుకేషన్ గురించి, నేనేదో నాకు కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళని కరెక్ట్ చేశారు నన్ను. అది కాదు సార్, లయన్స్ క్లబ్ ఒక మంచి కార్యక్రమం, మూడు నెలలు శిక్షణ కార్యక్రమం. అంటే నేను దాదాపు 15-20 సంవత్సరాల ముందు మహిళా మండలి వాళ్ళ తరఫున ఇటువంటి చాలా మహిళా మండలి వాళ్ళు అప్పట్లో పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఈ సర్టిఫికేట్ మీకు తెలుసో తెలీదు, దీనికి చాలా విలువ ఉంది. మీకు బ్యాంక్ లోన్ రావాలంటే సర్టిఫికేట్ ఎత్తుకొని ముందు పెట్టే స్టార్టర్స్. ఇప్పుడు మోడీ గారి కార్యక్రమం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అయితే ఇమీడియట్గా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే నేను బజారుకి పోతే నడిచి తిరుగుతూనే ఉంటాను. నేను ఎక్కడైనా కార్లు ప్రతి సన్న వీధిలో కూడా లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ అని చెప్పి ఒక 2-3 అంగళ్ళు పెట్టేసేస్తున్నారు. అంత డిమాండ్ ఏందో నాకైతే మీకు తెలియదు, నాకైతే తెలియదు. చిన్న సందులో కూడా మేబీ వాళ్ళకి లేడీస్ ఛాన్స్ కూడా కుట్టించుకుంటారు అని. ఎందుకు చెప్తున్నానంటే సెక్రటరీ మనోజు, ట్రెజరర్ మా గోపీనాథ్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా 6 నెలలు పూర్తి అయిపోయింది సార్. ఇంకా మీకు 6 నెలలు టైం ఉంది. ఈ 6 నెలల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కుటుంబ శిక్షణ కేంద్రం లాస్ట్ టైం ఒక బ్యాచ్ అయిపోయింది, వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా చౌటపాలెం, తిలక్ నగర్, అడవి కాలనీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనం డిఎన్ఆర్ కమిటీ హాల్లో పెట్టాము. ఇక్కడ చుట్టుపక్కల కొరటిమిట్ట, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కోతరం సందు, ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఈ కుట్టు శిక్షణ నేర్చుకునే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని తీసుకొస్తామంటే కూడా మా రవీంద్ర రెడ్డి కాదు, మన వాళ్ళకే ప్రైజ్లు ఇస్తే బాగుంటుంది అనేసి ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా దాదాపుగా ముగ్గులు అందరూ బాగేశారు. కాకపోతే ఒకరిద్దరు తప్ప ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదు. కాకపోతే ప్రైజులు వచ్చి ముందు 3 అనుకున్నాము, మా రవీంద్ర రెడ్డి గారు అలా కాదని చెప్పి 9 మందికి ఇస్తున్నారు. ఆయనకి ఈ సభాముఖంగా ఈ యొక్క గూడూరు పట్టణం కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, అలాగే కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ధనుర్మాస ముగింపు వరకు ప్రతిరోజు తిరుప్పావై జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఓం సుబ్రవే నమః. ఓం అర్ధచంద్రలలాటికాయ. ఓం సౌందర్య సీమాయై నమః. చూడవసంసకాయై నమః. ఓం సూర్యార్ధచంద్ర విరసద్భూషణాంచిత వేణికాయై నమః. ఓం జగజ్జంగేయ సుఖసర్జ సర్వాతిశయ భూషణాయై నమః. ఓం మల్లికా పారిజాతాది దివ్య పుష్ప సగంజితాయై నమః.
மங்கள் மாத்தேலோ திருமாலால் எங்கும் திருவருள் பெற்று இம்புருவரம்பாவாய் வங்கக்கடல் கடைந்த சம்பத்தையா சம்பத்தையா மணவாழ மாமுனி பொந்தி வாழி புகழ் வாழி வாழியே கலியாடல் வாழ கல்யாண நிலையே நிலையே தினாம் ஸ்ரீ வெங்கட நிவாசித்து வந்தோம் அரை கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లా పర్యటన గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న దేవాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పట్టించిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.